సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో తెలంగాణ ఉన్నది. అసలు అధికారం ఇస్తే ప్రజలపైన ఎలాంటి దారుణాలైనా చేస్తే ప్రజలు ఊరుకుంటారని అనుకోవడం అది మన అవివేకం. ఆఫ్టర్ ఆల్ సర్పంచ్‌కే నీకంతుంటే అసలు మరి నిన్ను గెలిపించిన ప్రజలకు ఎంతుండాలి? ఒక దేవుడి గుడిలో, ఒక దేవుడి సమక్షంలో అసలు తోటివారిపై దాడి చేయడం, అసలు ఒక పసికందును చంపే రైట్స్ నీకెవరిచ్చారసలు? అయితే మళ్ళీ ఇక్కడ కూడా పోలీసులకు కూడా కొంచెమైనా ఉండాలి. కనీసం వాడు ఒక చిన్న పిల్లని చంపేసిండు కీసులాటలో. అతని పైన కేసు పెడితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే తెలివి కూడా లేను. అసలు చదువుకున్న చదువుకి అసలు మీరు చేసే న్యాయం ఏంది? మీ వృత్తికి చేసే న్యాయం ఏమున్నది అసలు? అసలు మీరు చదువుకున్నది లా అండ్ ఆర్డర్ని, న్యాయాన్ని కాపాడడానికి, చట్టాన్ని కాపాడడానికి, అంతేగాని పదవిలో ఉన్నోనికి కొమ్ము గాయనం కాదు. పదవి అనేది వస్తుంది పోతుంది, ప్రజలు ఇక్కడే శాశ్వతం. ఇక్కడ నువ్వు చదువుకున్నది నువ్వు న్యాయం చేయడానిక, లేకుంటే పదవి ఉన్నోనికి నువ్వు పట్టం కట్టనిక? 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! వీళ్ళ మనల్ని పాలించేది, వీళ్ళదా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది. చచా, వీళ్ళంతా చూడాలి. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. ఇది అన్యాయం. వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు. ఎవ్రీవన్, నాగర్ కర్నూలో కుమ్మర జాతరలో జరిగిన ప్రమాదం అందరికీ తెలిసింది. ఇందులో 2 నెలల పసికందు చనిపోవడం అనేది అసలు సమాజం తల దించుకునేలా చేసింది. అయితే తోటి హిందువే ఇంకొక హిందువుని కొట్టడం, మధ్యలో వచ్చిన కనీసం చిన్న పిల్లని చూడకుండా 2 నెలల పసికందుని చంపేశాడు. అయితే ఇక్కడ దేవుని సమక్షంలో దాడి చేయమని ఎవరు చెప్పారా మీకు? అసలు హిందూ మతం, సనాతన ధర్మం అని మైకులు వేసుకొని ఎగబడతారు కదా సోషల్ మీడియా. ఎటువైరు మరి ఈ రేసు గుర్రాలు? ఇప్పుడు మాది సనాతన ధర్మం, మేము హిందూ మతాన్ని రక్షించడానికి అసలు వచ్చినాం మన వైకుంఠం నుంచి అని చెప్పి ఎగురుతుంటారు కదా. అసలు సనాతన ధర్మం అంటే తెలుసా? హిందూ మతం అంటే తెలుసా? అరే, సనాతన ధర్మం అంటే డెఫినేషన్ తెలుసుకోండిరా. హిందూ మతం అంటే తెలుసుకోండి. మరి తోటి హిందూనే మీరు మతం పేరుతో, కులం పేరుతో హింసించినప్పుడు మరి అసలు వేరే మతాలు మనకెందుకు రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? అసలు మరి వేరే మతంలో ఇలాంటి తొక్కులాటలు, దాడి చేయడాలు ఉన్నాయి. అసలు చిన్నపిల్లలను చంపే ఉన్నారా మతం పేరుతో దైవ సమక్షంలో? మరి మీరెటు పోతున్నారు అసలు? అంటే హిందూ మతంలో గుద్దుకొని జావని కులాల మతాలు రచ్చ ఉంటే ఇది చాలా మంచిది. కానీ సాటి మతస్థుడు మన దేవాలయాలకు వచ్చి వాడు చిన్న వ్యాపారం చేసుకుంటే వాని మీద ఎగేసుకొని మైకిలు పట్టుకొని ఎగేసుకొని పోతారు కదా. మరి ఇప్పుడేడ చచ్చిరు మీరు? మరి ఆ చిన్నపిల్లకి న్యాయం ఓడి చేస్తారు. వాళ్ళ తల్లికి కూతుర్ని ఎవరు తీసుకొచ్చిస్తారు? ఇదేనా? మరి ఇప్పుడెందుకు వస్తలేవు? ఇప్పుడెందుకు లేస్తలేవు నోర్లు? అంటే ఒక అంటే మన హిందూ మతంలో చెప్పిరా, సనాతన ధర్మంలో చెప్పిరా దేవుని సమక్షంలో అమాయకుల మీద దాడి చేయాలి, కులం పేరుతో హింసించాలి, చిన్నపిల్లలను